నమస్కారం. మనం చేసే ఏ పనైనా అది మంచిదైనా, చెడుదైనా ఆ పరమశివుని దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు చూడట్లేదు కదా అని మనం చేసే తప్పులకు, ఇతరులకు గాయపరిచే మాటలను శిక్ష తప్పదా? కర్మ సిద్ధాంతం ప్రకారం శివుడు మన పాపపుణ్యాలను ఎలా లెక్కిస్తారు? మనం చేసిన తప్పులకు పరిహారం ఏమిటి? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఈ ప్రవచనాల్లో కర్మ మరియు శిక్షల యొక్క ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. మీ జీవితాన్ని సరిదిద్దుకునే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు. వారు కారణజన్ములు, మహాపురుషులు, అపర శంకరావతారులు. పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు. పరమశివుడే శంకరాచార్యులు వారిగా వచ్చాడు. నమక్కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది. ఆవిడ పేరు లలితాదేవి. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు. వారి అంతేవాసులు ఒకనాడు వచ్చి అన్నారు, హే బ్రహ్మన్, మీరింతటి మహాత్ములు, మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు కదు తోబుట్టువులన్న మాట అన్వయం అవుతుంది. ఆవిడంత దరిద్రంలో ఉన్నారు, మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు. స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి పాపకర్మ, ఎందుకు పొడిగిస్తారు అన్నారు. ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది. అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది. దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి, నువ్వు చేసినది పాపమైతే దుఃఖ రూపంలో అనుభవించాలి. ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు. నా బదులు వీడు అనుభవిస్తాడండి అనడానికి ఉండదు. ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి. ఇదొక్కటి వంట పట్టిందనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ అన్న మాట ఒకటి వస్తుంది. ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ, నాకు వద్దులే, నేను వెళ్ళను దాని జోలికి అనిపిస్తుంది. కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు. ఇందులో మీరు ఒక ప్రశ్న నన్ను వేయచ్చు, ఏమండి కేవలం పుణ్యం చేస్తే, పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను, తప్పేముంది? నేను మీకు ఇందాక మనవి చేశాను కదా, దేవతా పదవులలోకి వెడతారు, మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు. బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూశావా, నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి. ఏమిటిది ఆ ఆనందానికి అర్థం? ఇద్దరూ కట్టబడ్డారా లేదా? పుణ్యమైన పునర్జన్మకు హేతు, పాపమైన పునర్జన్మకు హేతు. అది చేస్తే సుఖం కోసం రావాలి. చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి, ఓ 50 ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారు అనుకోండి, అయిపోయింది. స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి, పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖ రూపంలో అనుభవింపచేసేస్తారు, పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తారు. ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ, ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ నేను గతంలో ఏ పాపం చేశాను, ఏ పుణ్యం చేశాను, ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది, ఏ పుణ్యం తరువుకొస్తోంది, నేను ఏ రోజు దుఃఖపడతాను, నేను ఏ రోజు సుఖపడతాను, అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది, ఇది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది. ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే, కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి. నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి, ఊపిరి ఆడటం లేదంటే వదిలేరనుకోండి, అమ్మయ్య అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి, ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది. ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది. అందుకే వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. ఇన్ని తెలుసు అన్నవాడికి
అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు. ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దాం అనుకుంటున్నాడు ఇంకొక 10 నిమిషాల్లో తెలియదు. తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముందండి లోకంలో? స్నానానికి వెడుతున్నాను అనుకుని వెడతాడు. స్నానానికి వెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు, కొత్త ఊరు వచ్చాడు, పై గడప ఠంగున తల మీద తగులుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక 2 నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజెయ్యబోతున్నాడు. తెలుసా? తెలీదు. ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు, ఈ తలపోటు మరిచిపోయి అంత సంతోషపడబోతున్నాడు. తెలుసా? తెలీదు. పరతంత్రుడు. ఎవరు ఆడిస్తారు? ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఆయనకొక్కడికి తెలుసు. ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు. ఎలా లెక్క కడతాడు? ఎక్కడో కూర్చుని అనుకోకండి, చిత్రగుప్తుడు అంటాను చూసారా, ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు. ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ. భగవానుడు కాలరూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? 2 లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఓ పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవ్వరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు. ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని. అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ. నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడు ఒక్కడే. వాడు ఇక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు. వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. దేవాలయంలో భగవద్దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది, ఇక్కడ ఓ గంట మోగుతుంటుంది, అనాహతము ఆగదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది. వాడికి నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడ్డే. ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయిందంతే. ఆయన అయిపోయింది లెక్కని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది అక్కడతో. ఎక్కడుంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం, తొందరగా మంచి పనులు దీంతో చెయ్యి, అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమగతులు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం. పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యమో ఏది పాపమో అని నన్ను అడిగారు అనుకోండి, చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదో. ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యం అండి అని చెప్పడం కుదరదు. ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడము కుదరదు. కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను ఎవరి విషయంలో? దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకొస్తున్నాడు, నేను బాబోయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను. ఆ వస్తున్న దొంగ పరిగెత్తుకొస్తూ వస్తూ ఓ రాయి తన్నుకు పడిపోయాడు. పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది. ఇప్పుడు ఆ కత్తి నేను పట్టుకున్నాను, రారా దగ్గరికి అన్నాను. వాడు పరిగెడుతున్నాడు, నేను వాడిని పొడవను, వాడు పారిపోతే నాకు చాలు. ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నేను పరిగెత్తాను, కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెత్తాడు. ఇప్పుడు పుణ్యం ఎవరిది పాపం ఎవరిది అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు,
వాడి చేతిలో ఉంటే అది ఇంకొకడికి భయహేతు పాపకర్మ. నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ. నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు, నేను చంపను, పుణ్యానికే పనికొచ్చింది. అందుకే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది. కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం. మీరు ఏ భావనతో అది చేస్తున్నారు? ఒక రక్షక భటుడు ఉంటాడు, మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు. సైనికులు తుపాకీ పట్టుకుంటారు. అవి మామూలు తుపాకులు కావు, ఏదో నిమిషానికి ఇన్ని 100 గుళ్ళు వర్షించేస్తాయి. అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని. ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా? రాదు. ఆయన దేశరక్షణ చేస్తున్నాడు. దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు. తన ప్రాణాల్ని పణంగా పెడుతున్నాడు. ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు. ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే. ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు. ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అమ్మయ్య మన జోలికి ఎవడు రాడు, మన పని మనం చేసుకోవచ్చు అని. అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంటాం. ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప? కత్తిది కాదు, తుపాకీది కాదు, పట్టుకున్నవాడి భావన ఎందు తప్పు. ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు, ఏ కర్మ, ఏ ఉద్దేశ్యంతో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది. ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు? ఆయన ఇవ్వాలి ఫలితాన్ని. అందుకే పరమేశ్వరుడన్న మాట ఒకటి లోకంలో వచ్చింది. ఆయన ఉన్నాడు, లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట. దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు, ఒకలా చేస్తూ ఉంటాడు. మూడు ఒకలా ఉండవు. భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడిది. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు. వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డున నించున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది. ఆ 2 చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కరుస్తుందా, అది ఏమైనా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు. అమాయకుడు కనుక అది అలా ఉంటుంది. కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంది. దగ్గరికి చేప రాగానే సటుక్కుని పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. నా భార్యకు కూడా తెలియదు నేను ఏం మాట్లాడుతున్నానో చూసి, ఓహో ఈయన ఇంత పవిత్రుడా అనుకుంటుంది. కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు? ఆయనకు ఒక్కడికే తెలుసు. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖదుఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్నే పొందినా అందరూ ఒక్కలా సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు అంటే, పరాశర భట్టలు శ్రీగుణరత్నకోశం చేస్తూ, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసిపాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మ ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాట, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మ ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబొమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబొమ ఎత్తిందనుకోండి యద్భ్రూభంగా ప్రమాణం, వాడా మంచి పనులు చేసిన వాడురా అందనుకోండి మహదైశ్వర్యం, వాడు పట్టింది బంగారం.
ఇది ఎందుకు వచ్చింది అంటే భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిన్మైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్మృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. చేసిన కర్మని బట్టి అమ్మవారి యొక్క కనుబొమ కదలిక ఉంటుంది. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారమవుతాయి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించింది అనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి 2 కళ్ళు దృష్టి లోపించింది అనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్ళి ఆ 2 నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి 2 కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి మీరు ఆయనకు ఉపకారాన్ని చేసి పెట్టారు, పుణ్యకర్మ. ఎవరు పాటించే వృత్తి అయినా అంతేగా. నేను అయ్యా ఎవరైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడతారు. నాకు తెలిసి ఒక 25 మంది జేబు దొంగలు ఉన్నారు, వాళ్ళకి దృష్టి మందగించి సరిగా జేబులు కొట్టలేకపోతున్నారు. మీరు దయచేసి వాళ్ళకి ఉచిత శస్త్రచికిత్స చేయించండి, వాళ్ళు ఇకపైన మళ్ళీ బాగా దొంగతనాలు చేసుకుని బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అన్నాను అనుకోండి. అయ్యో ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి దోషం? వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కదా. అందుకని నేను 25 మంది దొంగలకి వాళ్ళు ఎవరో తిప్పకుండా నేను కంటి శస్త్రచికిత్స చేయించి పెడతాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మీ ద్రవ్యం ఎందుకు పనికొచ్చింది? వాళ్ళకి 25 మందికి కళ్ళు బాగా వచ్చాక ఎన్ని వేల మంది ఏడవాలి. కాబట్టి నేను చెబితే పుణ్యం అవ్వదు, నేను చెప్పానని మీరు చేయిస్తే పుణ్యం అవుతుందా? ఏది పుణ్యం, ఏది పాపం, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి అధికారము వ్యక్తుల యందు లేదు. అది చెప్పడానికి ఎవరు ప్రమాణం అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్భయంగా మాట్లాడుతుందో దానికి శాస్త్రమని పేరు. అదే రాజశాసనం. వేదం. వేదం ఎక్కడిది? వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు మాట్లాడితే వేదం. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేదు. భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే ఆ స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పింది అనుకోండి, దాన్ని పాటించాలి.